ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని అంజుమన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈసీ మెంబర్లకు ఎన్నిక జరుగుతోంది. మొత్తం ఏలూరు నగరంలో 35 మంది ఈసీ మెంబర్లు ఉండగా కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మిగిలిన వారికి ఎలక్షన్ జరుగుతోంది. ఈ సందర్భంగా అభ్యర్థి రాజా అహ్మద్ మాట్లాడుతూ మొత్తం 3000 వరకు సభ్యత్వం నమోదైందని, వీరంతా ఈ రోజు ఈసీ మెంబర్లు ఎన్నుకున్నారని తెలిపారు. అదేవిధంగా పెన్షన్ లైన్ కు సంబంధించి ఈసీ మెంబర్ గా ఏలూరు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ రియాజ్ అలీఖాన్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రియాజ్ అలీఖాన్ మాట్లాడుతూ పెన్షన్ లైన్ ఏరియాలో 4 ఈసీ మెంబర్లు ఉన్నాయని అన్నారు. ఎన్నికైన ఎలక్షన్ మెంబర్లు తదనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. రోజు అంజుమన్ మాఫీజుల్ ఇస్లాం సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అంజుమన్ సంఘం స్థాపించి ఈ సంవత్సరం 100 సంవత్సరాలు జరిగింది. మరి ఈ సందర్భంలో ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ సందర్భంగా ఇప్పుడు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 35 మంది సభ్యులు ప్రతి డివిజన్ నుంచి ఎన్నుకోవడం పడుతుంది. ప్రతి ముస్లిం ఏరియాలో కొన్ని డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంఖ్యాపరంగా చూసుకుంటే ఓటర్లు, పాత ఓటర్లు దగ్గర 1600 మంది ఉన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే 1345 మంది ఉన్నారు. యావరేజ్గా మరణాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ చూసుకుంటే ఒక 2700 మంది ఓటర్లు దీంట్లో ఈరోజు తమ ఓటుని సద్వినియోగం చేసుకుంటారు. ఈ అంజుమన్లో ఏంటంటే ఓటు హక్కు ఉండాలంటే ప్రతి ముస్లిం సోదరుడు 500 రూపాయలు చెల్లించి లైఫ్ మెంబర్గా ఉన్న వ్యక్తికి ఓటు హక్కు వస్తుందన్నమాట. ఈ ఓటు హక్కు ద్వారా డివిజన్లో 35 మంది గెలిచిన తర్వాత ఈరోజే కౌంటింగ్ జరిగిన తర్వాత, లెక్కింపు అయిన తర్వాత ఎవరైతే 35 మంది గెలుస్తారో ఆ 35 మందితో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఇలా కమిటీని నియమించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి 3 సంవత్సరాలకి జరుగుతున్న ప్రక్రియ అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నమస్తే అండి, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు రియాజ్ అలీఖాన్, మీ అందరికీ తెలుసు. ఏలూరు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, అలాగే 46 డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు 9వ తారీఖున శనివారం రోజు మన అంజుమన్ మాఫీజుల్ ఇస్లాం ఏలూరు సంబంధించి జరుగుతున్న ఈ ఈసీ మెంబర్ ఎలక్షన్స్లో మరి మన ఏలూరు నుంచి ఏలూరు ముస్లిం మైనార్టీలు ఉండే వార్డుల నుంచి పెన్షన్ లైన్, తంగెలమూడి, శనివారపేట, వంటంలో పిచ్చుకుంట, కతిబీదు, ఎన్బజార్, పెన్షన్ మహల్లా లాంటి ముస్లిం వార్డ్స్ నుంచి చాలామంది అభ్యర్థులు ఈసీ మెంబర్కి కంటెస్ట్ చేయబోతున్నారు. మరి ఆ నేపథ్యంలో ఈరోజు మన ఇక్కడ స్థానికంగా అంజుమన్ మాఫీజుల్ ఇస్లాంలో ఈ ఎన్నికల ప్రక్రియ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. నేనుగా మా పెన్షన్ లైన్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను, క్యాండిడేట్గా రిప్రజెంట్ చేస్తున్నాను. మా పెన్షన్ లైన్కి సంబంధించి 4 ఈసీ మెంబర్ సీట్లు ఉండగా దాంట్లో 6 అభ్యర్థులు వచ్చారు. సుమారు 250 మంది ఓటర్స్ ఉన్నారు. అట్లాగా మా పెన్షన్ లైన్ నుంచి 250 మంది ఓటర్స్ ఎట్లా ఉన్నారో మరి ఏలూరులో ఉన్న మిగతా వార్డుల నుంచి అత్యధికంగా మన తంగెలమూడి కానీ, కతిబీదు, వంటోన్ కతిబీదులో కానీ 500 మంది సుమారు ముస్లిం లైఫ్ మెంబర్స్ ఓటింగ్కి వాళ్ళ వచ్చి వేస్తున్నారు. సుమారు ఏలూరు మొత్తం నాకు తెలిసి 3000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి ఈ రోజంతా వాళ్ళందరూ మొత్తం కలిపి ఈరోజు జరిగే ఆల్రెడీ కొంతమంది ఎనానిమస్గా సెలెక్ట్ అయిపోయి ఉన్నారు. ఎనానిమస్ కానీ వార్డుల్లో ఎలక్షన్ జరుగుతుంది. మొత్తానికి ఈరోజు సాయంత్రం కల్లా 4 ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. 4 తర్వాత ఈ ఎలక్షన్ ఓటింగ్ అనేది కొనసాగిస్తారు. అది రాత్రి ఏ సమయం పడుతుంది అన్నది కూడా మనకు తెలియదు. మొత్తం 35 వార్డుల్లో 35 ఈసీ మెంబర్స్ని ఎలక్ట్ అయ్యి వస్తారు.
మరలా ఆ 35 మంది ఈసీ మెంబర్స్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కూడా ఎలక్షన్ ప్రక్రియ అనేది ఆ తర్వాత జరుగుతుంది. రాత్రి 1 గంట 2 ప్రాంతం అయ్యే ఛాన్స్ ఉంది. మరి అలాగే మీ మీడియా పరంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నా, ఈరోజు జరగవలసిన ఈ ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి మాలోనే కొంతమంది దీనికి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క కాంక్షని ఎదురెత్తు వాళ్ళ యొక్క కాంక్షని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రక్రియను, ఎలక్షన్ ఓటింగ్ని ఆపాలనే ఉద్దేశంతో కోర్టుల ద్వారా మా మీద ఈ ఎలక్షన్ ఈసీ మెంబర్స్ కొత్తగా కంటెస్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి, లైఫ్ మెంబర్స్ మీద కానివ్వండి, వాళ్ళు చాలా మట్టుకు ప్రెషర్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ అల్లా దయ వల్ల అందరూ ఈసీ మెంబర్సు, లైఫ్ మెంబర్స్ ఒక తాటిపై వచ్చి ఈరోజు కంపల్సరీగా ఎలక్షన్ జరగాలి, వెంటనే ఎలక్షన్ ఓటింగ్ కూడా దానికి సంబంధించి కూడా జరపాలని చెప్పి అందరూ కోరిన పిదప ఈ ఎలక్షన్ కమిటీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అడాక్ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు చాలా పారదర్శకతతో ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియ చేయిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి నా నమస్కారాలు, ధన్యవాదాలు.